ఇది రాజ్మా, ఇవి నానబెట్టుకొని కూర చేసుకున్నాం. ఇవి ఒక 8 గంటలు నానబెట్టుకున్నాం, కూర చేసుకున్నాం. ఇగో గ్లాసు, 1.5 గ్లాసు నానబెట్టుకున్నాం. పెడతలేదు, ఈ గింజలు మునిగేటట్టు నీళ్ళు పోసుకున్నాం. ఈ ఒక 2 గంటలు నానితే కూర చేసుకున్నాం. మూత పెట్టేసుకున్నాం, నానతాయి. 1.5 గ్లాసు రాజ్మా పోసి నానబెట్టింది కదా, దానికి కావాల్సిన ఐటమ్స్ ఇక 2 ఉల్లిపాయలు, ఒక తెల్లగడ్డ, ఒక పచ్చిమిర్చి, పెద్దగా ఉంది కదా ఒకటి సరిపోతుంది. ఇక 2 యాలక్కాయలు, 5-6 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, ఇక కొద్ది ధనియాలు, కొద్దిగా కొబ్బరి వేసి మిక్సీ పడదాం. మసాలా మిక్సీ పట్టి మసాలా వేసి సరిపోతుంది. అవి వేయించి ధనియాలు ఇవన్నీ వేయించేసి కొబ్బరి పోసి మసాలా పెడదాం. ఇవన్నీ వేసి మీకు రాజ్మా కూర చేసి చూపెడతా, మీరు కూడా చేసుకొని తినండి, మంచిగా ఉంటుంది. ఈ రాజ్మా నానబెట్టుకున్నాం కదా 7 నుంచి 8 గంటలు. ఇప్పుడు బాగా శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసి ఇప్పుడు కుక్కర్లో వేసుకున్నాం. అంటే 7 నుంచి 8 గంటలు నానబెట్టుకుంటే బాగా నానతాయి అన్నమాట. పొయ్యి మీద చేసేవాళ్ళము, ఎండగా ఉంది అందుకని స్టవ్ మీద చేసి కూర్చోపెడతా. ఇది షుగర్ ఉండేటోళ్ళకి ఇంకా మంచిదంటే ఇవి తింటే, అందుకనే మా ఇంట్లో పేషెంట్కి షుగర్ ఉంది కాబట్టి మేము ఇవి చేసుకుంటుంటాం అప్పుడప్పుడు. ఇలాగనే చేసుకొని తినండి, షుగర్ ఉండే వాళ్ళకైనా మా ఊరికైనా మంచిది ఇది తింటే కూర. మా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక నీళ్ళు పోసుకున్నాం 2 గ్లాసులు. కొద్దిగా ఉప్పు వేసుకున్నాం, ఎందుకంటే ఉప్పు వేసి ఉడకబెట్టుకుంటే బాగా టేస్టీగా ఉంటాయి అన్నమాట. అట్లా ఇది పెట్టుకుంటే దాంట్లో నీళ్లు రాకుండా ఉంటాయి అన్నమాట, కుక్కర్కు పొంగిపోకుండా. ఇలా పెట్టుకొని ఒక 4 విజిల్లు వచ్చి ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడు పొయ్యి మీద స్టవ్ మీద పెట్టి 4 విజిల్లు వచ్చి ఉడుకుతాయి. ఇట్లా మిక్సీ పెట్టుకొని పోసుకుంటే గ్రేవీ బాగా వస్తుంది అన్నమాట. అన్నం లేకైనా చపాతీ లేకైనా దేంట్లోకైనా బాగుంటుంది అన్నమాట, సూపర్గా ఉంటుంది. తెల్లగడ్డ ఒలుచుకున్నాం. ఈ మసాలా సరిపోతుంది, ఎక్కువ మసాలా అయితే ఘాటుగా ఉంటుంది అన్నమాట. షుగర్లు బీపీలు ఉండేవాళ్ళు తింటే ట్యాబ్లెట్లు వేసుకుంటారు కదా, అట్లా ట్యాబ్లెట్లు వాడేవాళ్ళు తింటే ఇది బాగుండదు అన్నమాట మసాలా ఎక్కువ. అందుకని మేము మసాలా తక్కువ వేసుకుంటాం, ఇంతే సరిపోతుంది ఈ మసాలా. మేము తెల్లగడ్డలు కొబ్బరి ఈ ధనియాలు వేయించుకొని అప్పటికప్పుడు దంచేసుకుంటాం అన్నమాట. అప్పటికప్పుడు దంచేసుకుని సూపర్గా ఉంటుంది, టేస్టీగా ఉంటాయి. అందుకనే మేము అట్లే వేసుకుంటాం అప్పటికప్పుడు. ఏ కూరలోనైనా అప్పటికప్పుడు వేయించి ధనియాలు కొబ్బరి తెల్లగడ్డ వేసుకుంటాం అన్నమాట. ఎన్ని మసాలాలు వేసినా కూడా అప్పటికప్పుడు వేసిన మసాలాతో సమానం కాదు. ఇప్పుడు ఈజీలు వచ్చింది చూడు, 1 ఈజీలు ఇంకా 3 ఈజీలు వచ్చే ఉడుకుతాయి అన్నమాట. 4 ఈజీలే కాదు, 1 ఈజీలు ఎక్కువ వచ్చినా కూడా బాగా ఇబ్బంది లేదన్నమాట. బాగా మెత్తగా ఉడుకుతాయి, ఎంత మెత్తగా ఉడికితే అంత బాగుంటుంది కూర టేస్టీగా. ఈ టమాటాలు మిక్సీ పట్టుకున్నాం. ఇప్పుడు
ఇంకా మెత్తగా మెదిగిపోయింది. ధనియాలు వేసుకొని ఇప్పుడు లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క వేద్దాం. ధనియాలు వేసుకుందాం. చూడు దోరగా వేగినాయి కదా, తీసేసుకున్నాం. ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారినాక మిక్సీ పట్టుకున్నాం. దోరగా వేగింది. కొబ్బరిని ఈ తెల్లగడ్డ వేసుకున్నాం. కొబ్బరి తెల్లగడ్డ వేసుకొని ఇప్పుడు వేయించుకున్నాం కదా ధనియాలు, ఈ ధనియాలు కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో ఏం చేయాలి, కొద్దిగా నీళ్ళు పోసుకున్నాం. కొద్దిగా నీళ్ళు పోసుకున్నాం. ఇక మెత్తగా పేస్ట్ అయింది చూడు, మెత్తగా పేస్ట్ అయింది. ఇప్పుడు ఇక ఉడికినాయి మెత్తగా. మేమైతే 4 విజిల్లు పెట్టినాము. ఇంకా ఉడకవు గట్టిగుంటే, ఇంకా 2 విజిల్లు పెట్టుకున్నా ఇంకా బాగా ఉడుకుతాయి అన్నమాట. ఇక ఇట్లా ఉడికినాయి బ్రహ్మాండడి. వీటల్లో నీళ్ళు ఉన్నాయి కదా, ఈ నీళ్ళల్లో విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి. అట్లా వేసేసుకున్నాం తాలింపులో. ఇది ఇట్లా పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు కూర తాలింపు వేసుకున్నాం. ఇది పెట్టుకున్నాం. వేడైంది, నూనె వేసుకున్నాం. సరిపోతాను. వేడైంది కదా, అన్నీ కలిపి పెట్టుకుంటాం అన్నమాట. మేము తాలింపు గింజలు వేసేసుకుంటాం. మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు ఉల్లిపాయలు ఇప్పుడు కరివేపాకు అంతా కడిగి పెట్టినాయిగా ఇదంతా కొద్దిగా దోరగా వేగినాక టమాటా గేవి వేసుకున్నాం. వేగింది. ఇప్పుడు కొద్దిగా ఇంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. బాగుంటుంది. దాని తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకున్నాం. ఇప్పుడు దోరగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు తాలింపు అంతా బాగా దోరగా వేగింది కదా, ఇప్పుడు టమాటాల గేవి పోసుకున్నాం. నూనెలో బాగా మగ్గాలి. నూనె పైకి తేలేదాకా ఇది మగ్గించుకుందాం. నూనెలో బాగుంటుంది. మూత పెట్టుకుందాం. ఇప్పుడు చూడు బాగా సిమ్లంతా చూడు పైకి వచ్చేసింది నూనె. అట్లా ఉడికితే బాగా ఉడికినట్టు. ఇప్పుడు 2 స్పూన్లు కారం వేసుకున్నాం. సరిపోతుంది. ఉప్పు రుచికి తగినంత, సరిపోకుంటే వేసుకోవచ్చు. ఇప్పుడు కలుపుదాం. ఈ పోసేద్దాం. ఇప్పుడు ఇది పోసేద్దాం. రాజ్మా ఉడకబెట్టుకున్నాం కదా, ఇది పోసేద్దాం. నీళ్ళు అవసరం లే, ఇదే సరిపోద్ది అన్నమాట. కొబ్బరి ధనియాలు లవంగాలు పట్టుకున్నాం కదా, దీన్ని కూడా ఇట్లా పోసేసుకున్నాం.
దీంట్లో కొద్దిగా ఇవి ఏంటంటే మనం అంతా మిక్సీ పట్టుకున్నాం కదా, మిక్సీ గిన్నెతో అంతా ఇది కడిగినమాట బాగుంది. ఇది పోసేసుకున్నాం. అంత మసాలా అంతా ఉడికిపోద్ది అన్నమాట. వేసేసినాం కదా, చిక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా వేసేసుకున్నాం. ఇట్లా పెట్టుకున్నాం కదా, ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టుకున్నాం. చేద్దాం. ఏదో ఉడికిపోయింది, దించేసుకున్నాం. ఇంత గ్రేవీ ఉంటేనే బాగుండేది, ఎందుకంటే చపాతీ లేకైనా అన్నం లేకైనా సూపర్గా ఉంటుంది అన్నమాట, బాగుంటుంది. ఇంకా దించుకుందాము. పెద్దలకైనా ఎవరికైనా ఇంకా మెయిన్ షుగర్ ఉండేటోళ్ళకి బాగా సూపర్గా ఉంటుంది. అందుకని మీరు కూడా చేసుకొని తినండి. చేసినట్టు మీరు కూడా చేసుకొని తినండి, ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. ఇది మా రాజ్మా కూర. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేయండి.